సాధారణంగా ప్రకటన గ్రంథం చదవడానికి చాలామంది విశ్వాసులు భయపడతారు. అంతేకాదు, చాలామంది బోధకులు కూడా ప్రకటన గ్రంథం గురించి బోధించడానికి భయపడతారు. ఎందుకంటే ఈ గ్రంథానికి చేర్చినా తీసివేసినా శిక్ష ఉంటుందని చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు. కాబట్టి సాధారణంగా ప్రకటన గ్రంథం గురించి అంతగా మనం వినం. అయితే గత కొన్ని వారములుగా నేను ప్రకటన గ్రంథముపై ధ్యానం చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే ప్రకటన గ్రంథం అంతా కూడా కంఠపాఠం చేయాలని ధ్యానం చేస్తున్నాను. దాదాపు సగ భాగం అయింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం ప్రారంభములో మనం చూసినట్టయితే ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఎందుకు ప్రకటన గ్రంథం బైబిల్లో మిగిలిన గ్రంథాల కంటే ప్రత్యేకమైందంటే మిగిలిన గ్రంథముల్లో చాలా వరకు జరిగిన సంగతులు వ్రాయబడ్డాయి. ప్రవచనాలు నెరవేర్పు విశదీకరించబడింది. అయితే ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి సంగతుల గురించి రాయబడింది. ఈ గ్రంథం చదివితే మన ఆత్మీయ జీవితంలో ఒక పవిత్రమైన భయం పుట్టుకొని వస్తుంది. యేసు ప్రభు యొక్క రక్షణ ఆవశ్యకత ఎంత గొప్పదో ఈ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాదు, దేవుని కొరకు మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలో ఈ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ గ్రంథంలో జరగనై ఉన్నటువంటి సంగతులు రాయబడ్డాయి. గమనించండి, ఈ లోకస్తులకు కూడా జరగబోయేటువంటి సంగతులు ఎవరైనా చెబుతున్నారంటే చాలా ఆసక్తిగా వింటారు. అది మానవ స్వభావం. అయితే లోకంలో చెప్పబడుతున్న సంగతులు ఎన్నో విఫలమైపోయినాయి. అయితే ప్రకటన గ్రంథం చెప్పేటువంటి సంగతులు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ మానవ జీవితం యొక్క అంతము గురించి ప్రకటన గ్రంథం మాట్లాడుతుంది. మానవ జీవితం పుట్టుక గురించి ఆదికాండంలో రాయబడితే ప్రకటన గ్రంథంలో మానవ జీవితపు ముగింపు గురించి, మహా తీర్పు దినము గురించి, ధవళ సింహాసనం ఎదుట జరగబోయేటువంటి మహా తీర్పు గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది. కాబట్టి మీరు ప్రకటన గ్రంథం చదవాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి గ్రంథం, మనకు దేవుని పట్ల భక్తిని పెంచేటువంటి, భయాన్ని పెంచేటువంటి గ్రంథం. ఈ గ్రంథం చదువుతుంటే ఒక విశ్వాసి ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా గొప్ప ఆదరణ పొందగలరు. ఎందుకంటే ఆయన త్వరగా రానయ్యున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నేను త్వరగా రానయ్యున్నాను. గమనించండి, ఆయన వస్తే ఇంకా ఏమి శ్రమలు, ఏమి ఇబ్బందులు, ఏ ఆరాటం ఏమీ ఉండదు. కాబట్టి ఆయన వస్తాడు అన్నటువంటి మాట యేసుని నమ్మిన వారికి గొప్ప ఆదరణ కలుగజేస్తుంది. ఇంక కొంతకాలం ఆయన వస్తాడు. గమనించండి, ఈ గ్రంథం చదివితే యేసు ప్రభు యొక్క వాక్యపు నెరవేర్పులను మనం చూడగలం. ఈ లోకం అశాశ్వతమని అందరికీ తెలుసు. అశాశ్వతమని చెబుతూనే దాని వెంట పరిగెడతాం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు తన సంఘాలకు
ఈ గ్రంథం ప్రారంభించి జరగనయున్న సంగతుల గురించి మాట్లాడుతూ ఒక దూతను పంపి పత్మస్సులో బందీగా ఉన్నటువంటి యోహాను భక్తునికి కలిగిన దర్శనమే ఈ యొక్క ప్రకటన గ్రంథం. కాబట్టి ప్రకటన గ్రంథం అంటూనే మీరు భయపడక్కర్లేదు. ఈ ప్రకటన గ్రంథం దేవుడు తనను ప్రేమించిన వారిని ఆదరించటానికి, బలపరచటానికి, జయించు వారిగా చేయడానికి చెప్పబడినటువంటి గ్రంథం. ఈ గ్రంథం ప్రభు 7 సంఘాలకి ఆయన వర్తమానం ఇచ్చాడు. అయితే నేను ఈ గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన మాటలు మనం చూస్తే 6వ వచనం 1వ అధ్యాయం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఈ మాట యేసును నమ్మినటువంటి వారికి ఎంత గొప్ప నిరీక్షణ ఇస్తుంది. ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించు. Unto him that loved us and washed us from our sins in his own blood. ఆయన స్వరక్తములో మన పాపములను ఆయన కడిగాడు. అందుకొరకు ఆయన శిలువపై చనిపోయాడు. అంతేకాదు, ఇలాంటి పాపాత్ములమైనటువంటి మనల్ని విడిపించి ఆయన రక్తములో మన పాపములకు విమోచన కలుగు చేసి ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఆయన రాశాడు, తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేశాను. ఎంత అద్భుతమైనటువంటి రక్షణ యేసు ప్రభు మనకు అనుగ్రహించాడు. మన పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉండేటువంటి మనలను, దేవునికి దూరస్తులుగా ఉండేటువంటి మనలను ఆయన దరిచేర్చి రక్షించి పాపము నుండి విడిపించి ఒక పొజిషన్, యాజకులుగాను రాజుల సమూహముగాను ఆయన చేశాడు. ఇది ఆయన గొప్ప రక్షణలో ఉన్నటువంటి అర్థం. కాబట్టి ఈ మాట లోకంలో ఉన్న ప్రతి వ్యక్తికి వర్తిస్తుంది. ఆయన ప్రేమించినది సత్యం, ఆయన రక్తము కార్చింది సత్యం, ఆయన మరణమును జయించి లేచింది సత్యం. అయితే ఎవరైతే నా కొరకు యేసు ప్రభు ఆ కార్యం చేశారు నమ్ముతాడో వారికి ఈ ఆధిక్యత లభిస్తుంది. అంతేకాదు, ఇదే వచనంలో నెక్స్ట్ వచనం ఏం రాయబడిందంటే 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఈ గ్రంథం ఇంతకుముందే చెప్పాను, జరగనై ఉన్నటువంటి సంగతుల గురించి చెబుతుంది. ఆయన మేఘారూఢుడై వస్తాడని చాలా స్పష్టంగా చెప్పబడింది. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఇది జరగబోయేటువంటి సంఘటన. యేసు ప్రభు మధ్యాకాశములో మేఘారూఢుడై వచ్చినప్పుడు ప్రతి నేత్రము ఆయనను చూచును అని రాయబడింది. మనకు ఆశ్చర్యం కావచ్చు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రతి నేత్రము చూడడానికి అవసరమైనటువంటి టెక్నాలజీ ఇప్పుడు ఉంది. అందుకే ఆయన రాకడ మునుపుటి కంటే ఎంతో అత్యంత సమీపమని మనం గ్రహించాలి. యేసు ప్రభు ఆయన ఒలీవ కొండపైకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశంలో ఆయన మేఘారుడై వచ్చినప్పుడు
ఒక్కసారిగా యెరూషలేములో ఉన్నటువంటి టీవీ దాన్ని టెలికాస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఆ న్యూస్ని ప్రపంచమంతా కూడా టెలికాస్ట్ చేస్తారు. అంత టెక్నాలజీ ఇప్పుడు ఉంది. కాబట్టి ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయన యెరూషలేము మీద మేఘారుడై వచ్చినప్పటికి కూడా ఇమ్మీడియట్గా ఆ న్యూస్ టెలికాస్ట్ అవుతుంది. ప్రతి టీవీ స్టేషన్ ప్రపంచంలో దాన్ని ప్రసారం చేస్తే అప్పుడు యొక్క వాక్యం నెరవేరుతుంది. ప్రతి నేత్రము ఆయనను చూచు. అయితే ఇక్కడ ఇంకొక మాట అర్థం కాని, ఎందుకంటే ప్రకటన గ్రంథం చాలా లోతైన గ్రంథం. ఆయనను పొడిచిన వారును చూచెదరు. ఇది చాలా ఆశ్చర్యం కదా. ఎవరైతే యేసు ప్రభును సిలువ వేశారో, ఎవరైతే ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచారో వారు కూడా ఆ ప్రభు రెండవసారి వచ్చినప్పుడు చూస్తారని బైబిల్ చెబుతుంది. ఇది ఎలా సాధ్యమంటే ఆయన్ను పొడిచిన వారు 2000 ఏండ్లు బతికుంటారని కాదు. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు తిరిగి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి, చనిపోయిన వారు లేస్తారు, అందరూ లేస్తారు. అప్పుడు పొడిచిన వారు కూడా లేచి ఆయన్ని చూచి ఏం జరుగుతుందంటే భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమేన్. ఆ ప్రభువును చూసినప్పుడు ఒక్కసారిగా ఆయన్ను పొడిచిన వారు, సువార్తను నమ్మని వారు రొమ్ము కొట్టుకొని ఏడుస్తారంట. రొమ్ము కొట్టుకుంటా, అయ్యో మేము ఈ సువార్తను నమ్మకపోతిమే, అయ్యో ఈ యేసుని మేము దూషించితిమే, ఈ సువార్త చెప్పిన వారిని మేము అడ్డుకున్నామే, ఈ సువార్త చెప్పిన వారిని మేము చంపేశామే అని ఆ భూజనులందరూ కూడా రొమ్ము కొట్టుకొని దుఃఖిస్తారని చాలా స్పష్టంగా రాయబడి. ఇది జరగబోయేటువంటిది. అంటే మనం ఒక రోజున చూడబోయేటువంటి దృశ్యం. ఒకవేళ మనం ఉన్నా చనిపోయినా ఇది ఖచ్చితంగా ప్రతి నేత్రము చూడబోయేటువంటి దృశ్యం. కాబట్టి ఆయన రక్షణ మార్గములో మనం ఉంటేనే మనకు ధైర్యం వస్తుంది, మనకు ఆదరణ ఉంటుంది, మనకు గొప్ప సంతోషం ఉంటుంది. అయితే యేసు ప్రభును నమ్మకపోతే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అన్నటువంటిది ఆయనను నమ్మని వారికి ఒక భయంకరమైనటువంటి రోజు, రొమ్ము కొట్టుకొని ఏడ్చేటువంటి రోజుని బైబిల్ చెబుతుంది. కాబట్టి ఆయనను అంగీకరించాలి. ఆయన మనల్ని ప్రేమించుచు రక్తము కార్చి ఆయన రక్తములో మన పాపములకు విడుదల కలుగు చేశాడు. కాబట్టి ఆయన్ను నమ్మడం గొప్ప ధన్యత. చాలాసార్లు సువార్త ఎంత చీప్గా చెప్తారంటే, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు బాగవుతుంది, యేసుప్రభుని నమ్ముకుంటే నీకు మేలు. అవన్నీ నిజమే, కానీ అన్నిటికంటే నిజమేంటంటే ఆయన నమ్ముకుంటేనే నీ పాపాలు క్షమించబడతాయి, ఆయన నమ్ముకుంటేనే నీకు సమాధానం వస్తుంది, ఆయన నమ్ముకుంటూనే నీవు దేవుని దగ్గరికి చేరగలుగుతావు, ఆయనను నమ్ముకుంటేనే ఆయన రెండవ రాకడలో నువ్వు రొమ్ము కొట్టకొనకుండా దుఃఖపడకుండా సంతోషంగా ఉండగలుగుతావు. కాబట్టి సువార్త యొక్క లక్ష్యం ఏమిటంటే మనిషికి ఆశ చూపించడం కాదు. సువార్త యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే రిపెంట్, మారు మనస్సు పొందమని యేసు ప్రభు ఆయన నోరు తెరిచి చెప్పాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనంలో ప్రభు చెప్పాడు, ఆయన అప్పటి నుండి మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ఆయన ప్రకటించాడు. కాబట్టి మారు మనస్సు అన్నటువంటిది సువార్త యొక్క పాఠం. ఆయన నమ్మితే ఆయన బాగు చేయగలడు. అన్నిటికంటే ముఖ్యమైనది గొప్ప రక్షణ ఆయన ఇవ్వగలడు. గమనించండి, చాలాసార్లు సువార్త యొక్క అర్థాన్ని చాలాసార్లు పొరపాటు చేస్తున్నారు.
సువార్తను నమ్ముట ద్వారా కలిగేటువంటి ఇహ సంబంధమైనటువంటి ప్రయోజనాలను ఆశ పెడుతూ బోధిస్తున్నారు. వాటిని ఆశించి అంగీకరించేవారు కూడా ఉన్నారు. అయితే గమనించండి, సువార్త అన్నటువంటిది మెటీరియలైజ్ కాదు. ఒక బంగారు వజ్రం ఉందనుకోండి, ఆ వజ్రాన్ని ఒక మంచి అందమైనటువంటి పెట్టెలో పెడతారు. చాలా అందంగా తయారు చేస్తారు ఆ పెట్టెని. ఎంత అందంగా తయారు చేసినా వజ్రం అంత విలువ దానికి రాదు, వజ్రం ఎంత ప్రాముఖ్యత దానికి రాదు. ఏ పిచ్చోడు కూడా ఆ వజ్రం విసిరేసి ఆ పెట్టెను పెట్టుకోడు. కానీ చాలామంది యేసు ప్రభువును నమ్మి వెనక్కి వెళ్ళిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో మేలు జరగలేదని. గమనించండి, నీవు యేసు ప్రభు యొక్క సువార్తను వ్యతిరేకిస్తే అదొక వెర్రితనం. ఎందుకంటే వజ్రం యొక్క పెట్టెను పెట్టుకొని వజ్రాన్ని పాడేయడం ఎంత వెర్రితనం. కాబట్టి ఈ సువార్త విమోచన కలుగు చేసేటువంటిది. ఆయన మనల్ని ప్రేమించాడు. చాలా ఆశ్చర్యం, ఎందుకు ప్రేమించాడు? మామూలుగా ఈ లోకంలో ప్రేమించాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ బాగుండాలి. నంబర్ 2 ఓ మంచి ఉద్యోగం ఉండాలి. నంబర్ 3 డబ్బు ఉండాలి, ఆస్తులు ఉండాలి. ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే తప్ప ఈ లోకంలో ఒక మనిషి ఇంకొక మనిషిని ప్రేమించడు. అయితే యేసు ప్రభు ప్రేమలో ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే, ఆయన మనిషికి ఏ అర్హత లేకపోయినప్పటికీ, అందము లేకపోయినా, చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా, హోదా లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా ఆయన మనుషులను ప్రేమించాడు. అది ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్ప విశిష్టత. ఆయన చెడిపోయిన వారిని ఎరుకున్నాడు, పాడైపోయిన వారిని కోరుకున్నాడు, పారిపోయిన వారిని రమ్మంటున్నాడు, ప్రయాసపడుతున్న వారిని ఆయన దగ్గరికి రమ్మంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ చాలా గొప్పది. ఒకవేళ ఎవరైనా రక్షణ పొందిన వాళ్ళు నాలో ఉన్న నీతిని చూసి ప్రభువు రక్షించాడు అనుకుంటే అది మూర్ఖత్వం. బైబిల్ స్పష్టంగా చెబుతుంది. చాలాసార్లు కొన్ని సంఘాల వాళ్ళు వాళ్ళ సంఘం గొప్పదని, వాళ్ళ రక్షణ గొప్పదని చెబుతూ ఉంటారు. గమనించండి, రక్షణ అన్నది దేవుడిచ్చే ఉచితమైన కృప. అది నీ క్రియల వలన, నీ సంఘ సిద్ధాంతం వలన కలిగేటువంటిది కాదు. యేసు రక్తములో పాపములు కడుగుబడితేనే ఆ యొక్క రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆయనను నమ్మడానికి, ఆయన్ను విశ్వసించటానికి, ఆయన ప్రేమను ఆలోచన చేస్తే చాలు. ఆయన ప్రేమను ఆలోచన చేస్తే మన జీవితంలో ఆయన్ని నమ్మకుండా ఉండలేము. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గమనించండి, ఈ లోకంలో ప్రతి హెచ్చరికకి మనిషి రెస్పాండ్ అవుతాడు. వరదలు వస్తున్నాయంటే సామాన్లు సర్దుకొని ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్తారు. అగ్ని ప్రమాదం, ఏం ప్రమాదం వచ్చినా. అయితే ఈ సంఘటన ఒకటి జరగబోతుంది. ఇది అగ్ని ప్రమాదం కాదు, వరద ప్రమాదం కాదు. ఆయన వచ్చినప్పుడు మనుషులు రొమ్ము కొట్టుకొని ఏడ్చేటువంటి ప్రమాదం. ఈ ప్రమాదం నుంచి తప్పించబడ్డానికి సురక్షితమైనటువంటి స్థలం ఎవరంటే యేసు ప్రభువే. యెహోవా నామము బలమైన దుర్గం, నీతిమంతుడు దానిలోనికి ప్రవేశించి సురక్షితముగా ఉంటాను. కాబట్టి యేసు ప్రభువును నమ్మిన వారికి సురక్షితమైనటువంటి గొప్ప సెక్యూరిటీ మనం చూడగలం. కాబట్టి మనం ప్రకటన గ్రంథం మనం భవిష్యత్తులో ధ్యానించబోతుండగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలంటే, ఈ గ్రంథం ప్రత్యేకమైంది. ఈ గ్రంథం రక్షణ లేని వారికి రక్షణ పొందాలని భయం పుట్టించే గ్రంథం.
ఈ ప్రకటన గ్రంథం రక్షణ పొందిన వారికి రక్షణలో కొనసాగడానికి భయం పుట్టించేటువంటి గ్రంథం. అంతేకాదు ఈ గ్రంథం ఎలాంటి కష్టంలో ఉన్నా కూడా తట్టుకొని నిలబడేటువంటి శక్తినిచ్చే గ్రంథం. కాబట్టి ఈ గ్రంథం ఒక విశ్వాసి అర్థం చేసుకుంటే ఏ శ్రమకు కృంగిపోవడం, అంతేకాదు ఎలాంటి శోధన అయినా జయించటానికి ధైర్యం కలుగుతుంది. కాబట్టి ఇది కొంతవరకు ఉపోద్ఘాతం చెప్పాను. సరే, ఈ గ్రంథం చాలామందికి అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే 7 విషయాలు, చాలా విషయాలు ఇందులో రాయబడ్డాయి. అయితే ప్రధానముగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈ గ్రంథం చదువుతున్నప్పుడు 7 విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఆ చాలా ఉన్న 7 విషయాల్లో మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి 7 విషయాలు ఉన్నాయి. అవేంటంటే 7 నక్షత్రాలు, నంబర్ 2 7 దీపస్తంభాలు, మూడవది 7 ద్వీపములు. గమనించండి, దీపస్తంభాలు వేరుగా చెప్పబడ్డాయి, దీపములు వేరుగా చెప్పబడ్డాయి. అయితే ఈ 3 కూడా విభిన్నమైనటువంటి, అంటే ఈ 3 ఇంకొక 3 రకాలుగా పిలువబడ్డాయి. మొట్టమొదటి 7 నక్షత్రములు 7 దూతలతో పోల్చబడ్డాయి. 7 దీపస్తంభాలు 7 సంఘాలతో పోల్చబడ్డాయి. 7 దీపములు దేవుని 7 ఆత్మలుగా చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు 7 నక్షత్రములు అని కనిపించిన చోట అవి 7 దూతలని అర్థం చేసుకోవాలి. 7 దీపస్తంభాల గురించి మాట్లాడుతున్నప్పుడు అవి 7 స్తంభాలని అర్థం చేసుకోవాలి. 7 దీపములు అని చెప్పినప్పుడు అవి 7 ఆత్మలుగా అర్థం చేసుకోవాలి. వీటి వివరణ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడింది. ఏమని? 7 నక్షత్రాలు 7 దూతలని, 7 దీపస్తంభాలు 7 సంఘాలని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడింది. అలాగే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో 7 దీపస్తంభాలు దేవుని 7 ఆత్మలని చెప్పబడ్డాయి. ఈ యొక్క గ్రంథంలో జరగబోయేటువంటి విషయాల గురించి వివరిస్తూ, అంటే దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చనైనటువంటి విషయాల గురించి మాట్లాడుతూ 7 ముద్రలు, 7 బూరలు, 7 ఉరుములు, 7 తెగుళ్ళు, ఇవన్నీ చెప్పబడ్డాయి. గమనించండి, మనకి చాలా ఇష్టమైన ప్రసంగాలు ఏంటంటే 7 ఆశీర్వాదాలు అని చెప్తే వినడానికి చాలా ఇష్టపడతాం, మంచిదే. కానీ ఆ 7 ఆశీర్వాదాలు రావడానికి ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి యొక్క 7 విషయాలు అర్థం కావాలి. దేవుని చిత్తానుసారంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. గమనించండి, మనం దేవుని వాక్యం చదివితే అర్థమయ్యేది ఏంటంటే ఆయన తిరిగి వచ్చినప్పుడు మనం దేని కొరకు ఏడ్చాలి? పోనీ మన ఏడుపు ఏమన్నా వ్యర్థం అవుతుందంటే లేదు, మన ఏడుపు కూడా వ్యర్థం కాదు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం, ఏలైనగా సింహాసన మధ్యమందుండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. కాబట్టి ఆయన నమ్మినటువంటి వారు ఈ లోకంలో పడినటువంటి కష్టాలు అవన్నీ ఒక్కసారిగా ఆయన్ను చూసినప్పుడు గొప్ప ఏడుపు వస్తుంది. ఆయన్ను చూసి ఏడ్చినప్పుడు చివరిసారిగా ఆ ఏడుపు ఉంటుంది మానవ జీవితంలో. ఆయన వారి ప్రతి కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. ఆయన స్వహస్తముతో తుడిచివేస్తాడు. కాబట్టి ఆయన నమ్మిన వారికి ఇంకేంటి ధన్యత? ఈ లోకంలో ఒకవేళ నష్టపోయామా, కష్టపడ్డామా, అయితే కూడా భయం లేదు. ఎందుకంటే దానికి ప్రతిఫలం దేవుడిస్తాడు. అందుకే క్రీస్తు ద్వారా మనము అత్యధిక విజయం పొందుతున్నామని పౌలు రోమాపత్రికకు రాశాడు. కాబట్టి ఆయన జయించాడు లోకాన్ని,
మన చేత జయింపచేస్తాడు. అలా జయించాలంటే మనం మొట్టమొదట ఆయన్ను విశ్వసించాలి. అప్పుడు ఏ నష్టం లేదు. ఒక గొప్ప అష్యూరెన్స్ ఏమిటంటే యూ విల్ నాట్ లూజ్ ఎనీథింగ్, ఈవెన్ యువర్ టీయర్స్. నువ్వు పడిన బాధ ఏది కూడా నష్టపోదు. అయితే మనం నమ్మకంగా జీవిస్తేనే ఆ గొప్ప ధన్యత ఉంటుంది, లేకపోతే దాని ఫలితం విభిన్నంగా ఉంటుంది. కాబట్టి ప్రకటన గ్రంథం చదవండి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి అడగండి, ప్రభా ఈ గ్రంథం చదువుతుండగా నాకు మీ సత్యం తెలియచేయమని. అన్నిటికంటే ముఖ్యంగా గ్రంథం చదవడానికి ముందు ఆయన రక్తంలో నీ పాపాలు కడగబడాలి. ఆ తర్వాత ఈ గ్రంథం చదివి చూడండి, మీ జీవితంలో దేనికి భయపడరు, దేనికి కృంగిపోరు, ఏది కూడా మిమ్మల్ని చలింప చేయలేదు. ఎందుకంటే ఆయన వస్తున్నాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారికి ఆయన ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ ఈ లోకంలో నేను కష్టపడి ఇబ్బంది పడితే ఆ కన్నీళ్లు కూడా ఆయన తుడుస్తాడు. కాబట్టి ఇంత గొప్ప సత్యం ఈ గ్రంథంలో ఉంది. ముఖ్యంగా ఆయన రక్షణ ఆవశ్యకత గురించి నేను చాలా ఆశ్చర్యపోయాను. నేను కూడా చాలా కాలం చదవలేదు ప్రకటన గ్రంథం, ఎందుకంటే అది అర్థం కాదేమో అని. కానీ అది చదువుతూ ఉంటే రక్షణ విషయం మొట్టమొదట మనకు బాగా అర్థమవుతుంది. ఆయన రక్తంలో మన పాపాలు కడగబడాలన్న సత్యం, ద అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ రివీల్స్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్. కాబట్టి ధైర్యంగా చదవచ్చు. అయితే నువ్వు పాపంలో జీవిస్తూ ఉంటే, పాపంలో బ్రతుకుతూ ఉంటే ప్రకటన గ్రంథం అంటే నీకు భయం వస్తుంది. ఎందుకు ఆ భయం అంటే సైతాను భయపడుతుంది. నువ్వు ప్రకటన గ్రంథం చదవాలంటే నీది భయం కాదది, అపవాదికి భయం. వీళ్ళెక్కడ ప్రకటన గ్రంథం చదివి జరగనైనటువంటి సంగతులు తెలుసుకొని యేసు ప్రభు రక్షణ పొంది పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ మేఘారుడుడై రానైనటువంటి యేసు కొరకు కనిపెట్టి ఎక్కడ బ్రతుకుతారు అని ప్రకటన గ్రంథం చదవనివ్వదు. కాబట్టి ప్రకటన గ్రంథంలో ఉన్న గొప్ప రక్షణ నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఆయన నమ్మదగినవాడు, ఆయన జయింపచేసేటువంటి దేవుడు. జయించు వారికి అనేక ఆశీర్వాదాలు ఆయన చెప్పాడు. జయించడానికి ఆయనే సహాయపడతాడు. కాబట్టి మనకు ఆ గ్రంథంలో గొప్ప ఆదరణ ఉంది, ధైర్యం ఉంది. ప్రభు అలాగున మనల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి అనేక సత్యాల కొరకు మీకు స్తోత్రాలు. ఆ గ్రంథాన్ని మేము చదవనయుండగా మా ప్రభువా, మీ రక్షణ ఆవశ్యకత, రక్షణ లేని వారికి తెలియచేయండి. మీ రక్తంలో పాపములు కడగబడాలన్నటువంటి సత్యం తెలుసుకోవడానికి సహాయం చేయండి. మరియు మేము విశ్వసించిన వారికి మా ప్రభువా, మీరు ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైన దీవెనలను లక్ష్యము చేయుటకు సహాయం చేయండి. మీరు తిరిగి రానై ఉన్నారని, ప్రతి నేత్రము మిమ్మల్ని చూస్తుందని మీ వాక్యములో ఉంది. మిమ్మల్ని పొడిచిన వారు కూడా చూస్తారని ఉంది. సువార్తను నమ్మని వారు, యేసుని నమ్మని వారు రొమ్ము కొట్టుకొని ఏడ్చేటువంటి పరిస్థితి ఉందని మీ వాక్యములో ఉంది. మీ వాక్యం సత్యం ప్రభువా. కాబట్టి మేము మీ రక్షణలో కొనసాగుచు, రక్షణ లేనటువంటి మా స్నేహితుల కొరకు, మా బంధువుల కొరకు, మా ఇంటి వారి కొరకు భారముతో ప్రార్థన చేయుటకు మీ కృప అనుగ్రహించండి. మీ గ్రంథం చదువుటకు సహాయం చేయండి. యేసు సర్వశక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. And the word was God. Rejoice in the Lord. And again I say rejoice. Rejoice in the Lord. And again I say rejoice. 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 And again I say rejoice. 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 And again I say rejoice. Rejoice in